హాయ్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు టాపిక్ ఏంటంటే జీవితానికి నిర్వచనం అంటూ ఏమీ ఉండదు అనే విషయం మీద మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. జీవితం అనేది అలా ఉంటుందంతే, దానికి ఏ నిర్వచనం లేదు. మనమే దానికి రూపం, రంగు, రుచి ఒక బ్లాక్ బోర్డ్ మీద వైట్ పేపర్ మీద మన పెయింటింగ్తో మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని దిద్దుకోవడమే. ఎంత అందమైన డిజైన్ వేసుకుంటే అంత అందంగా మన జీవితం ఉంటుంది. అలానే ఏ అందమైన కలర్స్ దిద్దుకుంటే, ఎంత కాంబినేషన్తో చక్కగా దిద్దుకుంటే అంత పరిపూర్ణంగా, అంత అందంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోగలం. ఎలా అయితే ఒక పెయింటింగ్ ఎంత అందంగా వేస్తామో అది మీ ఇష్టం. మీ జీవితం కూడా మీ ఇష్టమే. ఆ జీవితానికి ఎలాంటి జీవితం జీవించాలి అనేది మీ ఇష్టం తప్పించి వేరే ఎవరిష్టం కాదు. అది మనకు తెలియక మాయలో పడిపోతూ ఉంటాం. మన పెద్దల దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆనందం లేకుండా ఏ రకంగా నిర్బంధించాలో ఆ రకమైన నిర్బంధించి మనల్ని మాయలో పడివేశారు పెద్దలంతా. అయితే ఇప్పుడు స్వేచ్ఛాజీవి నువ్వు. నీ స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు, ఎవరికి కూడా పుచ్చుకునేది కాదు. నీ స్వేచ్ఛ నువ్వే తీసుకోగలిగేటట్టుగా ఉండడమే అంతే తప్పించి ఎవరు కూడా ఆ స్వేచ్ఛని ఇవ్వడం అంటూ ఏం లేదు. నీ స్వేచ్ఛ నువ్వే పొందాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనం మన జీవితానికి మనమే సంపూర్ణమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అది ఆనందమైన, అది దుఃఖమైన, ఇంకా వేరే ఏదైనా ఎంత కలర్ఫుల్గా మీరు చేసుకుంటారో, ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత అద్భుతంగా జీవిస్తారో, ఎంత వైభవపేతంగా జీవిస్తారో అది మీ చేతుల్లో ఉంది, వేరే ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి దాన్ని మీరు ఎంత అద్భుతంగా చేసుకోవాలంటే ధ్యానం చేస్తే దాని విలువ తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుస్తుంది. ప్రతిరోజు కూడా సాధన చేసి ధ్యానం చేయడం ద్వారా మీ ఆనందం మీ చేతుల్లో ఉంది, మీ లోపల ఉండే శాశ్వతమైన బ్రహ్మానందంలో ఉంది అనేది తెలుసుకుంటాం. అలాగే మనం ఎంత వైభవపేతంగా జీవిస్తున్నాము, వైభోగంగా జీవిస్తున్నాము, ఎంత మన ద్వారా ఎంత ఆనందాన్ని పొందుతున్నారు, విశ్వ కళ్యాణం కోసం మనం ఎంత పాటుపడుతున్నాము, అలాగే మనం ఎంత ఆనందంగా ఉంటున్నాము, ఇతరులకి ఎంత ఆనందాన్ని పంచిపెడుతున్నాము, ఇవన్నీ విషయాల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ మన జీవితాన్ని మనం అద్భుతంగా నడిపిస్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం అవుతాము. అది ఎలా అంటే ధ్యాన సాధన ద్వారానే ముక్తి మార్గంలో వెళ్తూ ముక్తికి మార్గంతో పాటు మన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మన జీవితానికి ముక్తి ద్వారానే ఆనందం అన్నీ సాధ్యమవుతాయి. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితం ఎలా ఉండాలి, ఎంత అద్భుతంగా జీవించగలం అంటే పెద్ద గీత దగ్గర చిన్న గీత పెట్టినట్టే. మన ప్రాపంచిక జీవితం దగ్గర చిన్న గీత అయితే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటామో అది పెద్ద గీత అవుతుంది. ఆ జ్ఞానం అనేది ఎక్కువైతే అప్పుడు నీకున్న ప్రాపంచకంలో ఉన్న భయాలు, ఆందోళనలు, అలా స్వేచ్ఛ లేని జీవితం, అలాగే నీ జీవితాన్ని ఎవరి చేతిలో ఉందనుకోవడం, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి తేలిపోతాయి. నిజాలు ఏంటంటే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎంత అద్భుతంగా చేసుకోగలిగితే అంత ఆనందంగా అద్భుతంగా నువ్వు చేసుకోగలవు. అలాగే పక్క వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇవ్వగలవు, అలాగే ముక్తి మార్గంలో తీసుకెళ్ళగలవు. ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా జీవితం అనేది అలా ఉంటుందంటే ఒక వైట్ పేపర్లా. దాన్ని మీరు ఎంత అద్భుతంగా దిద్దుకుంటారో, ఎంత ఆనందమయం చేసుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేసి రంగులమయం చేసుకోవాలి. పువ్వు బాటలా ఉండాలి మన జీవితం. జీవితం అంటే ఏదో జీవిస్తున్నాం అనేది కాకుండా
జీవితాన్ని రంగరంగ వైభవంగా జీవించాలి. ప్రతీది కూడా మనం ఏమనుకుంటే అది చేయగల సర్వ సమర్థులం మనం. కాకపోతే ఆ సమర్థత ఉంది అనేది మనకు తెలియని నిజాలు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనకి ఆ నిజాలన్నీ బట్టబయలవుతాయి. ధ్యానం చేసేసరికి ఇది మన అనుభవపూర్వకంగా జ్ఞానంతో మనం ముందుకు వెళ్తూ మనకి మనమే గైడెన్స్ చేస్తూ ఇతరులకు కూడా గైడెన్స్ చేయగలుగుతాము. జీవితం అనేది ఎక్కడికక్కడ బ్రేక్ చేస్తూ, రొటీన్ని బ్రేక్ చేస్తూ భిన్నంగా బ్రతకడమే. ఆ భిన్నంగా బ్రతుకుతున్నప్పుడు మన జీవితం ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఒకే మూసలో వెళ్లకుండా రొటీన్కి భిన్నంగా వెళ్తూ ఉంటే అద్భుతంగా మనకి తెలుసుకోగలుగుతాం జీవితం తాలూకు అర్థం, పరమార్థం. ఎప్పుడైతే మనం ముక్తి మార్గంలో వెళ్తూ ఉన్నామో ఆ ముక్తి ద్వారానే మనకి రక్తి, భుక్తి, యుక్తి, ముక్తి అన్నీ కూడా ఉండాలి జీవితంలో. ఒకే రకంగా ఉండకూడదు. నవరసాలతో మనం నిండి ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కూడా ధ్యాన సాధన చేస్తూ ఆ సాధనలోనే ఎంతో అద్భుతం ఉంది. ఆ సాధనలోనే ముక్తి ఉంది. ఎంత ముక్తి ఉందంటే మనకి మన లోపల ఉండే ఆనందం, బ్రహ్మానందం ముందు ఇవన్నీ చిన్నవి. ఆ ఆనందాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకోగలిగామో, మన జీవితం మన చేతుల్లో ఉందని తెలుసుకోగలిగామో, నీకు ఏది కావాలో అది నువ్వు సృష్టించుకోగలవు. నువ్వే సృష్టికర్తవు అవ్వగలవు. నీ జీవితానికి నువ్వే మార్గదర్శకత్వం అవుతావు. నీ సృష్టిని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ సృష్టి ఎంత బాగుండాలన్న క్లారిటీతో నువ్వు దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత సాధన చేస్తూ ఉంటే అంత ముక్తి మార్గం వైపు వెళుతూ నీ జీవితాన్ని ఎంత ఆనందంగా, పరిపూర్ణంగా చేయాలనేది నీకే తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనే నిజాన్ని మీరు సంపూర్ణంగా విశ్వసించాలంటే ధ్యానం చేయండి, ధ్యాన సాధన చేయండి, ఎన్నో బుక్స్ చదవండి, తెలుసుకోండి, వీడియోస్ అవి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోజుకొక వీడియోతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.